మొన్న ఒక పెళ్లిలో గాజర్ హల్వా తిన్నామండి. ఎంత బాగుందో! అదేంటో ఇంట్లో చేస్తే ఆ టేస్టే రాదండి అని అనుకుంటున్నారా? నో ప్రాబ్లం. నేను చెప్పే ప్రాసెస్లో కనుక చేస్తే ఇంట్లో చేసిన గాజర్ హల్వా అంతకంటే అద్భుతమైనటువంటి రుచితో వస్తుంది. మరి ప్రాసెస్ ఏంటో మొదలు పెట్టేద్దామా? గాజర్ తీసుకున్నప్పుడు ఈ లోపల తెల్ల పార్ట్ ఉంటుంది కదా, అదొక్కటి వదిలేసి మిగతా ఈ పింక్ పార్ట్ అంతా తురిమేసుకోండి. ఇదిగో ఇట్లాగా. తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని పొయ్యి మీద పెట్టేసి 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసి తురుగునంతా కూడా అందులో వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసేయండి. దీన్ని మూత తీస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇట్లా ఎంతసేపు అంటే ఈ తురుమంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు. ఈ ప్రాసెస్ అంతా కూడా ఫ్లేమ్ సిమ్లో పెట్టి చేయండి. కొంచెం టైం ఎక్కువ పడుతుంది, బట్ రిజల్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఒకసారి పచ్చివాసన పోయింది అనుకున్న తర్వాత 1/2 లీటర్ పాలు వేసేసేయండి. సో ఇక్కడ నేను 1/2 కేజీ తురుము తీసుకున్నాను కాబట్టి 1/2 లీటర్ పాలు వేశాను అంతే. ఆ తర్వాత కలిపేసి మూత పెట్టేసి ఇది కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా ఎంతసేపు అంటే ఈ తురుము పాలన్నింటినీ పీల్చేసుకుని దగ్గర పడేంత వరకు. ఇప్పుడు ఓ చిన్ని కప్పులో కొన్ని కుంకుమ పువ్వు రేకులు వేసి 3 చెంచాలు వేడి పాలు వేసి పక్కన పెట్టేయండి. తురుము పాలనంతా పీల్చేసుకొని మిశ్రమము ఇలా దగ్గర పెట్టాక 60 గ్రాముల చక్కెర వేసి బాగా కలిపేసి మూత పెట్టేయండి. చక్కెర ముందుగానే ఎక్కువగా వేసుకోకండి. అది కరిగాక రుచి చూసి అవసరం అనుకుంటే మరో 2 స్పూన్లు వేసుకోవచ్చు. నాకైతే ఇది సరిపోయింది. చక్కెర అంతా కరిగాక ఇక మూత పెట్టక్కర్లేదు. ఇప్పుడు 2 యాలక బుడ్డలు తుంచి ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు కుంకుమ పువ్వు పాలు వేసి బాగా కలిపేసి అలా ఉంచేసేయండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. 5 నిమిషాలకి మిశ్రమం అంతా ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు 1/2 లీటర్ పాలతో తయారు చేసిన పచ్చికోవాని వేసేసి బాగా కలిపేయండి. చక్కెర మాత్రం చాలా తక్కువ పడుతుంది దీనికి, ఎందుకంటే గాజరు, పాలు, పచ్చికోవా అన్ని స్వీట్ గానే ఉంటాయి కదా, అందుకని. కాసేపటికి ఈ కోవా అంతా ఇందులో కలిసిపోయి మిశ్రమము ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు తిరగమాత గరిటె తీసేసుకుని పొయ్యి మీద పెట్టి 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి గోడమిని ద్రాక్షను వేసి వేయించుకున్నాక ఓ స్పూన్ గసగసాలు వేసి వెంటనే ఓసారి గరిటెను ఇలా తిప్పేసి హల్వాలో వేసేసి కలిపేయండి. వేడి మీద గసగసాలు ఎక్కువసేపు ఉంచితే మాడిపోతాయి. దీన్ని మనం గుర్తుంచుకోవాలి. ఓ 2 నిమిషాలు అలా ఉంచేసి ఫ్లేమ్ని ఆఫ్ చేసేసేయండి. అంతే, అద్భుతమైన గాజర్ హల్వా రెడీ అయిపోయింది. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. కానీ పాలతో తయారైన ఏ పదార్థాలనైనా 2-3 రోజుల కంటే ఎక్కువగా నిల్వ ఉంచకపోవడమే మంచిది.